పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి సంచలనమైన వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు అక్రమ బంగ్లాదేశీ వలసదారులపై చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశించారు. వారిని పోషించడం మాకు ఇష్టం లేదు, వారిని జైల్లో ఉంచి తిండి పెట్టడం మనకు డబ్బులు ఎందుకు వృధా చేయాలన్నట్లు సువేందు అధికారి మాట్లాడారు. బెంగాల్ వ్యాప్తంగా అక్రమ వలసదారులని పారద్రోలే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే చాలా మంది బంగ్లాదేశీయులు సొంత దేశం వెళ్లడానికి సరిహద్దుల వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వం చొరబాటుదారులను గుర్తించి నిర్బంధించడానికి ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. వీరి గుర్తింపు నిర్ధారించిన తర్వాత వీరిని బంగ్లాదేశ్ పంపనున్నారు. అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులని, రోహింగ్యాలను గుర్తించాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశించింది. ఈ విషయంపై బెంగాల్లో అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం సువేందు అధికారి లిఖితపూర్వక ఆదేశాలు అందించారు, మార్గదర్శకాలు జారీ చేశారు. అలాగే నిర్బంధ కేంద్రాల కోసం అనువైన ప్రదేశాలను గుర్తించి వీలైనంత త్వరగా చర్యలు ప్రారంభించాలని జిల్లా యంత్రాంగాలకు ప్రభుత్వం ఆదేశించింది. సీఎం నుంచి వస్తున్న హెచ్చరికలతో ఉత్తర 24 పరగణాలు అలాగే మాల్దా జిల్లాలోని సరిహద్దు వద్దకు బంగ్లాదేశీయులు చేరుకుంటున్నారు. చొరబాటుదారులని అడ్డుకోవడం బీజేపీ ఎన్నికల హామీల్లో ప్రధానంగా ఉంది. ఇప్పుడు ఈ సువేంద్ర అధికారి సర్కారు ఈ చర్యలు చేపడుతుంది.